శివశంకర్ గారు, మీరు చెప్పండి. చెప్పండి. జనవరి నుంచి నవంబర్ 2025 వరకు మాత్రమే మొత్తం మరణాలు 350కి పైగా నమోదయ్యాయి. ఏంటి ఈ అరెస్టులు ఏ విధంగా చూడాలంటారు? అయ్యా, ముందుగా ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. ఒక మంచి చర్చను మీ టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేశారు. కాలం చాలా భయంకరంగా ఉన్నది అనేటువంటిది ప్రత్యక్షర సత్యంగా కనపడుతున్న విషయం. ఎందువల్లంటే ఎవరికి త్రికరణ శుద్ధి లేదు ప్రజల్లో. కారణం ఏమిటంటే త్రికరణ శుద్ధి లేకపోవటం. త్రికరణ శుద్ధి అంటే నేను సత్యాన్నే మాట్లాడతాననే వాళ్ళు ఒట్టి అసత్యాలే చెప్తున్నారు. అలాగే నేను మంచి ఆలోచన చేస్తాననేటువంటి వాళ్ళు చెడు ఆలోచనలే చేస్తున్నారు. మంచి పని చేస్తామనేటువంటి వాళ్ళు చెడు పనులే చేస్తున్నారు. కనుక జ్యోతిష్ శాస్త్రం తప్ప ఒప్ప అనేటువంటి విషయం పక్కన పెడితే భవిష్యత్ నిర్ణయం ఏంటి? జరగవలసిన నష్టం జరిగిపోయింది. మామూలుగా విఘ్నులు ఏం చేస్తారంటే నే తలపన్ మించిన కార్యము భావి కార్యమును లాలస వృత్తి కోరా అని భర్తృహరి గారు చాలా మంచి మాట చెప్తారు. ఎవరైనా జరిగిపోయినటువంటి దాని గురించి ఎంత చింతించినా ఎంత వగచినా ప్రయోజనం లేదు. ఇక రాబోయేటువంటి విషయాల్లో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగవలసింది జరిగే తీరుతుంది. అది ప్రత్యక్షర సత్యం, నిరూపింపబడినటువంటి సత్యం. ఇప్పుడు ఈ కలియుగం మరి 5150 సంవత్సరాలు దాటి కలి ప్రభావం బాగా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం ఇది. కనుక ఎవరి మనసులు నిర్మలంగా లేవు. భక్తి పెరిగింది కానీ అనుకుంటున్నాం, కానీ ఎవరు కూడా ఆ భక్తి దేనికోసం కావాలి భక్తి అనేటువంటి ఆలోచన చాలా చాలా తక్కువగా ఉన్నది. మన మనస్సు నిర్మలంగా ఉండాలని, నిర్మలమైన మనస్సులో భగవంతుడి యొక్క రూపాన్ని చక్కగా స్మరించాలి, ధ్యానించాలి, దర్శించాలి అనేటువంటి భావన చాలా తక్కువగా ఉన్నది. కేవలం ప్రయోజనాపేక్షులై జనం ఆలయాల మాట పోయి, మొన్న జరిగినటువంటి ఆలయాలలో ఎంత ఘోరమో చూడండి. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగింది. దేవాలయ ప్రాంగణాల్లో పదుల సంఖ్యలో జనాలు చనిపోవడం మనం ఈ 2025లో విషాదాలు చూసాం మనం. అవును, ఇన్ని విషాదాలకు కారణం ఈ మానవుల్లో త్రికరణ శుద్ధి లేకపోవడం అనేది ప్రధానం. గ్రహగతులు వక్రించడం అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నది. కానీ దీనికి నివారణోపాయం కూడా మన మహర్షులు చెప్పారు. ఆ పరంగా నేను భవిష్యత్తు అందరికీ శుభ పరంపరల కోసంగా ఒక సలహా మహానుభావుడైనటువంటి దూర్చటి మహాకవి చెప్పినటువంటి మాట చెప్తాను. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు భవత్ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధన్ పెట్టగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారు కాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ మనుజులు కళ్యాణనామైనటువంటి పరమేశ్వరుడి నామాన్ని నోరారా త్రికరణ శుద్ధిగా భక్తి ప్రపత్తులతో పేర్కొనటం అనేటువంటి జరిగితే ఈ భయంకరమైనటువంటి విపత్తులు, వీటిని ఏమంటారంటే తాపత్రయాలంటారు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఇది దైవవశాత్తు, భూతవశాత్తు, మానసిక వశాత్తు వచ్చేటువంటి భయంకరములైనటువంటి కష్టాలు కలియుగంలో అవే విజృంభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కష్టాలు తీరాలి అని అంటే తరుణోపాయంగా మనం కళ్యాణనామైనటువంటి భగవన్నామాన్ని ప్రతి వాళ్ళు త్రికరణ శుద్ధిగా పలకటం అనేటువంటి జరిగితే ఈ దుర్మరణాలు వారింపవచ్చు. జ్యోతిష్ శాస్త్రాన్ని నిందించక్కర్లేదు, వేరే ఇంకొకరిని నిందించక్కర్లేదు. కానీ ఈ మానవుల్లోనే అంత కపటం, రాజా కాలస్య కారణం అనే మాట శాస్త్రం ఉన్నది. కాబట్టి త్రికరణ శుద్ధి లేదు, అంతా కపటం ఉన్నది. ఆ కపటానికి శిక్ష అనుభవించక తప్పదు కదా మరి. కాబట్టి ఇంత ఘోరం జరుగుతున్నదని మాకు అనిపిస్తూ ఉన్నది. జ్ఞాన సరస్వతి ఉపాసకులుగా, విశ్వంభరానందగిరి స్వామిగా మీకు పరిచయం అయినటువంటి నేను ఈ జరిగిన విపత్తులు 350 మంది కళ్ళ ముందు మాయమైపోయారు. ఒక్కొక్కరి ఇంట్లో ఎంత విషాదం, ఒక్కొక్కరి ఇంట్లో ఎంత తీర్చలేని దుఃఖం. ఆ బాధను తలుచుకుంటేనే గుండె దరదరిస్తూ ఉన్నది. ఎటువంటి కాలంలో ఉన్నామా మనం, ఎంత ఎంత పాపపు కాలం ఇది అని చెప్పని భయం పుడుతూ ఉన్నది. కాబట్టి మనం నివారణోపాయంగా భగవత్తు సేవ త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పనిసరిగా ఈ దుర్మరణాల నుంచి, ఈ తాపత్రయాల నుంచి బయటపడవచ్చని మాలాంటి ఆ ఉపాసకులు స్వామీజీల యొక్క అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం ఇది అని చెప్పని తెలియజెప్తున్నాను.
దేవాలయాలకు మనశ్శాంతి కోసం మనం వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ సాక్షాత్తు దేవాలయ ప్రాంగణాల్లో కూడా ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి అరిష్టాలు జరుగుతున్నాయి? దానికే స్వామి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, వీళ్ళు ఒక్క మాట మంచి మాట మాట్లాడటం లేదు. త్రికరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం. ఉమ్, భావ విప్లవం అనేటువంటిది చాలా ముఖ్యం. మానవుడు బాగుపడాలంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి అయితే అతనికి ఆ విధమైనటువంటి భవిష్యత్తు ఉత్తమోత్తమ గతి ఎలా ఉంటుంది? కానీ శివశంకర్ గారు అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు కదా. ఆ అది అది మనకు కర్మఫలం అని చెప్పని కర్మశాస్త్రం ఉన్నది, కర్మ సిద్ధాంతం ఉన్నది. ఆ కర్మ ఎందుకు వచ్చిందంటే ఈ కలి ప్రభావం వల్ల. ఎందువల్లంటే సాన్నిహిత్య దోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఒక పాపాత్ముడి పక్కన ఉంటే ఆ పాపాత్ముడి పక్కన ఉన్నంత నేరం వలన, ఆ దోషం వలన మరి ఏమీ తెలియనటువంటి దైవస్వరూపమైనటువంటి మిగిలినటువంటి చిన్న పాపలకు కూడా అటువంటి దోషం చుట్టుకున్నది. కాబట్టి ఇది నిజంగా మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వేసి సమాధానాలు వెతుకుతున్నప్పుడు ఈ థింక్ ఆలోచన అనేటువంటిది చాలా గొప్ప భవిష్యత్తుని ఇస్తుంది. ఇవన్నీ కూడా మన కోసం మన మహర్షులు ఎంతగానో ఆలోచించి చెప్పారు. అన్ని విషయాలు నిర్ణయం చేసే ఉన్నాయి. శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికి గాథల్ మాధవ సేముషీతరణి సాంగత్యంబునన్ గాక ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలంబారునే. వీళ్ళు చేసినటువంటి పాపాలు దురంతములు, చెప్పడానికి మాటలకు అందనటువంటి పాపాలు. ఆ పాపాలకు శిక్ష ఈ కలియుగంలో తప్పనిసరిగా అనుభవించవలసిందే. అత్యుత్కటై పుణ్యపాపై ఫలం ఇహైవ వశనుతే అన్నది శాస్త్రం. అతి గొప్పగా పుణ్యం చేసినా, అతి గొప్పగా పాపం చేసినా దానికి తగిన ఫలితం ఇప్పుడే ఇక్కడే ఈ సమయంలోనే అనుభవించవలసి ఉంటుంది అని చెప్పని మనకు శాస్త్రం చెప్పింది. పెద్దల మాటలన్నీ కూడా ఉన్నాయి. కనుక కల్లాకపడం తెలియనటువంటి దైవస్వరూపులైనటువంటి చిన్న పాపలు, చిన్న పిల్లలకు కూడా మరణాన్ని పొందుతున్నారంటే ఈ కాలం ఎంత దుష్పరిణామాలతో ఉన్నదో, ఎంత ఎంత మహత్తరమైనటువంటి అశుభాలతో నిండి ఉన్నదో మనం వర్ణించలేకపోతూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా మనం ఒక్కసారి కనులు తెరచుకొని చెప్పేది పెద్దలు చెప్పిన ప్రథమం మహతాం సేవ, మహనీయుల్ని సేవించాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, విన్నది క్రమశిక్షణతో పాటించాలి. అలా ఉన్నప్పుడే ప్రగతి ఉన్నది. కానీ క్రమశిక్షణ లేకుండా ఒక దారి ఉంటే ఆ దారిలో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అయితే అంత తోపిడి జరిగితే ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? ఆయన అంత గొప్పగా ఆలయం కట్టి ఆ జనాన్ని అదుపు చేయగలడా? అన్ని అంత ముసలితనంలో. కాబట్టి మానవుల్లో క్రమశిక్షణ లోపించింది, వాళ్ళల్లో త్రికరణ శుద్ధి లోపించింది, వాళ్ళల్లో దైవ భీతి అనేటువంటిది ఉన్నది. కానీ ఆ దైవాన్ని అనుగ్రహం పొందటానికి ఏమేమి చక్కటి ఆలోచనలు చేయాలి అనేటువంటిది మాత్రం కొరవడింది. భక్తి పెరిగింది. ఎటు చూసినా అయ్యప్ప స్వాములే, ఎటు చూసినా వెంకటేశ్వర స్వామికి కోటాను కోట్లు సమర్పించేవాళ్లే, ఎటు చూసినా ఆలయాల్లో అత్యద్భుతంగా జనం ఉన్నారు. కానీ వాళ్ళలో త్రికరణ శుద్ధి లేదు. ఆ త్రికరణ శుద్ధి అనేది తప్పకుండా అలవర్చుకోవాలి ఇప్పటికైనా ప్రతివారు. అప్పుడు ఈ కలి ప్రభావం పడదు వాళ్ళ మీద.